కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసే టిప్ తెలుసా మీకు? మనం ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం కదా దేవుడి దగ్గర. ఆ రోజే ఏదో పని రావటం కానీ, లేకపోతే దాన్ని పక్కన పెట్టేయటం కానీ జరుగుతూ ఉంటుంది. బూజొచ్చేస్తది. సో, ఈ రకమైన టిప్ ఫాలో అయితే గనక ఈ కొబ్బరి 1 మంత్ దాకా ఉంటదనమాట. ఆ కొబ్బరి చిక్కని ఫస్ట్ షెల్ నుంచి విడదీసేసి దాని తర్వాత నేనైతే ఇట్లా తుడుచుకుంటున్నాను. పాతకాలం అయితే తురిమే మిషన్ ఉండేది తెలుసా? మా అమ్మమ్మ అయితే ఎప్పుడు తురిమించేదనమాట నాతో. నేనైతే కనుక ఈ డీమార్ట్‌లో దొరుకుతది ఇది. దీంతో ఇట్లా తురిమాను. ఈ కొబ్బరిని 3 రకాలుగా స్టోర్ చేసుకుంటాననమాట. ఒకటి పంచదారతో చేయటానికి, ఇంకొకటేమో ఇది కూరల్లో వేయటానికి, గట్టిగా కొంచెం మిగిలిపోద్ది గీకలేను అనుకున్న దాన్నేమో కొబ్బరి పచ్చడి కోసం ఉంచుతాననమాట. ఈ రకంగా 3 రకాలుగా కొబ్బరైతే విడిగా ఉంచుకొని స్టోర్ చేసుకొని వాడుకుంటాననమాట. ఇది 10 రోజుల నుంచి 15 రోజుల వరకైతే ఫ్రెష్‌గా ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక ఈజీగా మీకు 1 మంత్ దాకా వస్తదనమాట. ఈ రకంగా